ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగువ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా ఈశ్వర్ సాయి అలానే మాధురి రాథోడ్ ఇష్యూ మనం సోషల్ మీడియాలో చూసాం. దీని తర్వాత వాళ్ళ వైఫ్ కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అలానే ఈశ్వర్ కూడా రీసెంట్గా కొన్ని అప్డేట్స్ అయితే దాని గురించి చెప్పడం జరిగింది, దాన్ని కవర్ చేయడం కూడా జరిగింది. అసలు ఈ ఓవరాల్ ఇష్యూలో ఈ ముగ్గురు మధ్య జరిగిన ఈ సంభాషణలో ఎవరు ఎక్కువ నష్టపోయారు, ఎవరు తప్పు, ఇవన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఇప్పటివరకు రకరకాల ఇన్సిడెంట్స్ ఇవన్నీ మనం కూడా చూసాము. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ ఇష్యూ వల్ల కదిలొచ్చింది. ఇప్పుడు అక్కడ వాళ్ళ వైఫ్ది తప్ప, ఆయనది తప్ప, అక్కడ ఉన్న మాధురి తప్ప అంటే మీరేం చెప్తారు? ఒక దశ వరకు ముగ్గురిది తప్పే. ఇప్పుడు ప్రస్తుతం మారిన సినారియోస్ని బట్టి అసలు విలను ఈశ్వర్ సాయినే. ఈ ఈశ్వర్ సాయి లాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళకి ఇంట్లో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, మళ్ళీ వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళకి వేరే అమ్మాయిలు పరిచయం అయినప్పుడు ఏ అమ్మాయితో నేను పెయిర్ లాగా చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం వచ్చినప్పుడు, పెయిర్ అయినప్పుడు దగ్గరైన క్రమంలో ఏం చెప్తారంటే, ఆమె గనక సింగిల్ అయితే, ఆమె దగ్గర మంచి పొటెన్షియల్ ఉంది అంటే వీళ్ళు ఇమ్మీడియట్గా భార్య మీద నెగిటివ్ చెప్పేస్తారు ఆవిడకి. ఏమని, మా ఆవిడ గయ్యాళిది, నేను అసలు మనశ్శాంతి ఉండట్లేదు, అసలు నా మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, నాకు రిలీఫ్ కావాలి, అసలు నిజంగా నాకు పెళ్ళి అవ్వకపోయి ఉంటేనా నిన్నే పెళ్లి చేసుకునేవాడిని, ఇట్లాంటి కథలన్నీ చెప్తారు. చెప్పి ఇతనొక్కడే కాదు, జనరల్గా కూడా చేస్తూ ఉంటారు. చేసి ఇంకా వాళ్ళకి దగ్గర అవుతారు. ఈ అమ్మాయికి కూడా ఆల్రెడీ ఒకటి సీరియస్ బ్రేకప్ అయింది. ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇతను దగ్గరుండి ఫేక్ ప్రామిసులు చేశాడు అనేది కూడా తెలిసిన సర్కిల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంది. అదంతా వాస్తవమే, అదంతా వాస్తవమే. వాళ్ళెవరో చెప్పక్కర్లేదు. జనరల్గా ఈ రిలేషన్స్ ఎలా ఏర్పడతాయి అనే దానికి ఒక బేస్ చెప్తున్నా నేను. ఇలా చేసిన తర్వాత వాళ్ళు దగ్గర అయిన తర్వాత, మంచి పెయిర్ అయిన తర్వాత అతనికి అవును దీన్ని ఒక ఫైనాన్షియల్గా మార్చుకుంటే తప్పేంటి, అసలు ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో దగ్గర అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది. దగ్గర అయిన తర్వాత ఫైనాన్షియల్గా వీళ్ళని ఎలా వాడదాము, మరి వాడకం అంటే మామూలుగా ఉండదు అన్నట్లు వాడేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలు. ఈ కేటగిరీ ప్రకారంగా చూసుకుంటే, ఒక భార్య బిడ్డ ఉండగా ఈశ్వర్ సాయి ఈమెతో చేసింది కూడా ఇదే ఖచ్చితంగా. చేసి ఆమెకు ఒక ప్రామిస్ చేసి, నేను స్ట్రెస్లో ఉన్నాను, నువ్వు స్ట్రెస్లో ఉన్నావు, మనిద్దరం కలిసి మనశ్శాంతిగా ఉండటం ఎలా అనే ఒక ప్లానింగ్ పెట్టాడు ఆ అమ్మాయికి. పెడితే ఆ అమ్మాయి కూడా నిజమే కావచ్చు, ఇదేదో బాగానే ఉంది అని అనుకుంది. అది ఆ అమ్మాయి చేసిన తప్పు. సరే, ఇది అయిపోయింది. సరే, కలిసి ఉండటం వరకు ఒక స్టెప్. నెక్స్ట్ స్టెప్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం, దానికి సంబంధించిన రెవెన్యూ విషయంలో ఆ అమ్మాయిని కాస్త మబ్బులో ఉంచటము, ఆ డబ్బులు కైంకర్యం చేయటము, అవన్నీ సైడ్ చేయడము, ఇదంతా జరిగిపోయింది. అయితే ఇలాంటప్పుడు ఈ భార్యలకి ఏం చెప్తారంటే, సదరు భార్యలకి, పిచ్చిదానా అసలు భార్య నువ్వే, నీ స్థానం ఎక్కడికి పోతుంది, తాళి కట్టిన భార్యవి నువ్వు, నీ ద్వారా నాకు బిడ్డ కూడా ఉన్నాడు, వాళ్ళ వచ్చేవాళ్ళు మధ్యలో వస్తారు మధ్యలో పోతారు, అంతా నువ్వే, అంతా నీకే అని చెప్తాడు భార్యకి. ఆ భార్య కూడా సరేలే ఇదేదో బాగానే ఉంది అనుకుంటే ఓకే, లేదు నేనే తాళి కట్టిన భార్యని, నువ్వు ఆ అమ్మాయితో ఎలా ఉంటావు అని గందరగోళం వచ్చేసింది అనుకోండి. ఇంకప్పుడు ఇలాంటి రచ్చలు బయటకు వస్తాయి. మరి ఈమె ఏ కేటగిరీయో మనకు తెలీదు, ఆమె చెప్పాలి. సరే, ఏది ఏమైనా సరే, మరి అసలు భర్త ఇట్లా ఫైనాన్షియల్గా ఇచ్చేస్తున్నాడనే సంగతి కూడా ఈ అమ్మాయికి తెలుసో లేదో. ఎందుకంటే ఏదైనా ఆమెకి హక్కు ఉంది అతని పైన. వాళ్ళిద్దరు ఒక పెళ్లి బంధంలో ఉన్నారు కాబట్టి భర్త
నా భర్త నాకే సొంతం అనుకునే హక్కు ఆమెకు ఉంది, దాన్ని ఎవ్వరూ కాదనలేము అసలు. ఆమె స్థానాన్ని విడాకులు అయ్యే వరకు ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. ఆమె ఎంత గయ్యాళిదైనా ఎంత క్రూరాలైనా ఆ క్రూరత్వం ఉంది అని చెప్పి ఈయన విడాకులు కేసేసుకోవచ్చు. కానీ ఈ కబుర్లు చెప్పి ఇంకో అమ్మాయిని పడేయటానికి వాడుకోకూడదు అవి. ఇది వీళ్ళిద్దరు స్టోరీ. సరే ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరకు వస్తే మనం ఇప్పుడు ఆ అమ్మాయి ఇతనికి దగ్గరయింది, కష్టపడింది, ఇద్దరు హిట్ పెయిర్ లాగా కష్టపడ్డారు, అంతా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో సడన్ గా ఈమె వచ్చేసింది. ఈ లోపే ఆ అమ్మాయికి ఎంతో కొంత అర్థం అవుతుంది. ఏంటి, ఫైనాన్షియల్గా నేను నష్టపోతున్నాను, నన్ను ఏదో మబ్బులో పెడుతున్నాడు అనేది ఆ అమ్మాయికి అనుమానం వచ్చినా గానీ ఈయన అప్పుడప్పుడు ప్రేమ మెరుగులు దిద్దుతాడు కదా, ఈ పెయింట్ వేసేసరికి ఆమెకి వచ్చిన అనుమానం కాస్త సప్రెస్ అయిపోతుంది. ఎప్పుడైతే భార్య వచ్చి వీళ్ళున్న రూమ్ లో ఈ అమ్మాయిని కొట్టటము, వాళ్ళ సిస్టర్ వచ్చి వీడియో తీయటము, ఆ అమ్మాయి పచ్చిబూతులు తిట్టడము, ఇవన్నీ చేస్తున్న సందర్భంలో వీడు బెల్లం కొట్టిన రాయిలాగా నుంచున్నాడే. అవును, అప్పుడు అమ్మాయికి ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కోపం వస్తుంది. ఆ అమ్మాయిని కొట్టి వాళ్ళ హస్బెండ్ ని తీసుకెళ్ళిపోయింది. హస్బెండ్ ని తీసుకెళ్ళిపోయిందా, అసలు ఇది సపోర్ట్ చేయలేదు. ఈ రచ్చకి నేను మాట ఇస్తున్నాను, ఆమె జోలికి వెళ్ళకు, మనం ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళిపోదాం పదా అంటాడు సరైన వాడు ఎవడైనా, బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే. వాడట్లా చెట్టు మాదిరి నుంచుంటే అసలు ఈ అమ్మాయిని ఏమన్నా వదులుచుకోదలుచుకుని వాడు పిలుచుకుని వచ్చాడా ఈ అమ్మాయిని అని కూడా అనిపిస్తుంది నాకు. ప్లాన్ ప్రకారమే, లేకపోతే ఎట్లా తెలుస్తుంది వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే షూట్ కోసం పక్క రూమ్స్ లో ఉన్నాము. ఈ కథలన్నీ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చెప్పమని, మనకు చెప్తే కుదరదులే గాని. ఏది ఏమైనా అక్కడ జరిగిన తీరుని బట్టి చూస్తే ఈశ్వర్ సాయి మీదనే అనుమానం వచ్చేలాగానే ఉన్నది. ఏదైనా ఈ ఇద్దరిని ఏకకాలంలో నేను మేనేజ్ చేయగలను అనుకునే తెలివితేటలు ఉన్నవాడు మరి సందర్భం వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఎంతో కొంత రక్షించాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయిని రక్షించలా. మరి అక్కడ అతను చేసిన అమ్మాయికి చేసిన అన్యాయమే. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంతమంది మధ్యలో దోషిగా నిలబడిన తర్వాత ఈ సమాజం ముందు మీడియా దీంట్లో మొత్తం సోషల్ మీడియాలో ఆ అమ్మాయికి ఒక ఆలోచన ఎందుకు రాదు? ఆ అమ్మాయి కేసు పెట్టాలని డిసైడ్ అయింది. ఆ అమ్మాయి కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత ఈమె ఇప్పుడు నెమ్మదిగా కూనరాగాలు తీస్తుంది. జీవితం ఎవరికైనా జీవితమే కదా, నా జీవితం ఎంతో ఆ అమ్మాయి జీవితం అంతే కదా, ఇంకా ఆపేసేయండి, నాకు కావాల్సిన రచ్చ జరిగింది, ఇంకా కొత్త రచ్చ చేయకండి అన్నట్లు చెప్పుకుని వస్తుంది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి మీద అంత బ్లేమ్ వేసి సోషల్ మీడియాలో అందరికీ తెలిసినప్పుడు ఆ అమ్మాయి కూడా అంటే అసలు మనం ఆ అమ్మాయి వైపున ఒక్క మాట మాట్లాడటానికి కూడా లేదు. మాధురి రాథోడ్ వైపున కూడా అమ్మాయికి పెళ్లి కావాలి కావాల్సిన అమ్మాయి కదా అని మనం సానుభూతి చూపించాం అనుకోండి, ఆ అమ్మాయికి తెలియదు ఆ సంగతి. మన అందరికంటే బాగా ఆ అమ్మాయికి తెలుసు, అందరి సైడ్ ఉంది. అందుకే ముగ్గురిది ఉంది. కాదే ఈ ముగ్గురు ట్రయాంగిల్లో మెయిన్ విలన్ మట్టుకు ఈశ్వర్ సాయినే. అవును, ఈశ్వర్ సాయి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈశ్వర్ సాయికి పెళ్ళయిందా లేదా అనేది మాధురికి తెలియకపోయే అవకాశం కూడా ఉంది. కానీ ఈశ్వర్ సాయికి అయితే తెలుసు కదా నాకు పెళ్ళయింది, నాకు కొడుకున్నాడు అని. సరే ఈ కేసులో ఈ అమ్మాయికి ఈ భార్య ఉందని కూడా తెలుసు మాధురికి. అవును తెలుసు. అయితే తెలిసినా గానీ మరి ఈసారి ఏమి మాయలు చేశాడు అక్కడ. ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వబోతున్నాను, చాలా మంది అసలు నీ భర్తకు నువ్వు విడాకులు ఇచ్చే, నేను నా భార్యకి విడాకులు ఇస్తాను అని చెప్పి చల్లగా 4 రోజులు పోయిన తర్వాత వాళ్ళేమో భర్త దగ్గర విడాకులు తీసుకున్నాక వీళ్ళు విడాకులు తీసుకోరు. సరే ఉండు అట్లా, ఏదో రైల్వే టికెట్ ఏదో రిజర్వేషన్ ఎగలేస్ట్ క్యాన్సిలేషన్ అన్నట్టు ఆర్ఈసీలో నువ్వు అట్లుండు అన్నట్టు చెప్తా ఉంటారు. మరి ఎవరు వినమన్నారు మిమ్మల్ని అట్లా? అందుకోసం ఏంటంటే ఎవరైనా సరే ఆడపిల్లలు ముఖ్యంగా ఇవాళ పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ పెళ్ళయి విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ మ్యారీడ్ లైఫ్ అన్హ్యాపీగా ఉన్నవాళ్ళు కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ లైఫ్ తోటి మీరు
కంఫర్టబుల్గా ఉండండి, మీతో మీరు కంఫర్టబుల్గా ఉండండి, మీతో మీరు సంతోషంగా ఉండండి ఫస్ట్. ఎవరో వచ్చి మీకు సంతోషాన్ని ఇస్తారు, మీ జీవితంలో వసంతం నింపుతారు, చిగురాకులు ఇస్తారు, ఇలాంటి ఆశలు పెట్టుకోబాకండి. అలా పెట్టుకుంటే ఇట్లాగే అవుతుంది చివరికి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు. ఒకవేళ విడాకులు తీసుకున్న వ్యక్తి ఎవరన్నా వచ్చి మనం సహజీవనం చేద్దామంటేనన్నా మీరు ఒప్పుకోండి, కానీ పెళ్లి చేసుకుంటానో లేదో నేను గ్యారంటీ ఇవ్వలేను, సహజీవనం అయితే నాకు ఓకే అంటే కూడా ఓకే అంతే తప్పితే ఒక బంధంలో ఉన్నవాడు మీ దగ్గరకు వచ్చి ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని పిచ్చి వేషాలు వేసినా మీరు కరగాల్సిన అవసరం లేదు. ఇదిగో ఎండిన డబ్బా తాగేస్తా, నువ్వు ఒప్పుకుంటే సరి లేదంటే తాగేస్తా అనేవాడిని, ఇట్లాంటి వాళ్ళని ఎవరిని మీరు స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. మీ జీవితాలు ఉన్నది మీకోసం, మరీ అంతగా అయితే మీ కన్నవాళ్ళ కోసం ఉన్నాయి తప్పితే మీ జీవితాలు ఇలాంటి దారైపోయే ఎదవల కోసం అయితే మీ జీవితాలు లేవు. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీ డబ్బులు మీరు సంపాదించుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, మిమ్మల్ని ఎవ్వరు ఉద్ధరించరు. అవును, ఇది వాస్తవం. అవును, రియాలిటీకి దగ్గరగా బతకండి. ఇంకా కాదు అనుకున్నారనుకోండి, ఇంకా మీ జీవితంలో ఏదో వెళ్తుంది అని అనిపించింది అనుకోండి, హాయిగా పుస్తకాలు చదువుకోండి. లేదు అనుకుంటే ఓ కుక్కని పెంచుకోండి, కుక్క అయితే మిమ్మల్ని మోసం చేయదు. 4 మొక్కలు పెంచుకోండి. ఇవి మీ చేతుల్లో ఉండే విషయాల్ని మీరు ఎంచుకోండి, అంతేగాని మీ జీవితాలను తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టొద్దు. ఇవాళ మాధురి రాథోడ్ లాగా చేతులు గాలిన తర్వాత ఆకులు కట్టుకున్నట్లు రాంగ్ డెసిషన్. అసలు వాడింత మోసం చేస్తున్నాడు, ఒక భార్యను మోసం చేసిన వాడు ప్రియురాలను మోసం చేయడా అండి? తాళిగట్టిన భార్యనే మోసం చేసిన వాడు, ఒక కొడుకున్న తండ్రి వాళ్ళ కాదని నీ దగ్గరకు వచ్చాడు అంటే రేపు నిన్ను కాదని ఇంకొకళ్ళ దగ్గరికి పోవడానికి గ్యారంటీ ఏంటి? అవును, కరెక్ట్. అందుకని ఇక్కడ ఎవరో ఇంకొక లేడీ కూడా ఉంది, ఎవరంటే ఈశ్వర్ సాయి వైఫ్ సిస్టర్ అంట, ఆవిడ వీడియో తీసిన ఆవిడ మాట్లాడిన మురికి మాటలు అయితే మటుకు అసలు ఏదన్నా కేసులు అంటూ పెట్టాలంటే ఆవిడ మీద కూడా పెట్టాలి అసలు. అవును, అవును, ఖచ్చితంగా పెట్టాలి. ఇంత పనికి రాదు అసలు. ఈశ్వర్ సాయిని మీరు ఒక్క మాట మాట్లాడరే, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ అన్ని బాగుంటే కలిసి ఉండాలి కాబట్టి, నా మొగుడు మంచోడే, నా మొగుడు బంగారం, నా మొగుడు ఇత్తడి, ఆమె అంతా చేసింది అని అంతా ఆమె చేసింది. ఈ పసిపిల్లోడు ఇంటి ముందు ఆడుకుంటుంటే ఆమె వచ్చి చాక్లెట్ చిన్నపిల్లల స్టోరీలానే ఉంది. అందుకని ఎన్ని కాదు. అందుకే ఏదైనా ఆడపిల్లలు మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు నిన్న కాక మొన్న కాకినాడలో గోదావరిలో దూకిన ఫ్యామిలీ, ఆ రచ్చకు కారణం ఏంటి? వాడిని ఎవరినో ఎలా నమ్ముతావు? ఆ సాదిక్ అన్నవాడిని ఏమైపోయింది ఇప్పుడు? ఆ పిల్లోడి తల్లిదండ్రి లేని పిల్లడు అయిపోయాడు. రాంగ్ డెసిషన్స్ ఇదంతా కూడా, థింకింగ్ వాడు మోసం చేశాడు కరెక్టే, వాడు మోసం చేశాడు. కానీ నీకు ఒక బాధ్యత అక్కర్లేదా? నీకు ఒక భర్త ఉన్నాడు, నీకు ఒక కొడుకున్నాడు, నీకు ఒక కుటుంబం ఉంది. అసలు నీ ఫోన్లో ఉండే రహస్యాలేవో వాడికి ఎలా తెలిసినాయి? అందుకే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. ముఖ్యంగా పేరెంట్స్ సజెషన్ తీసుకోవడం బెస్ట్. పేరెంట్సే కాదమ్మా, అసలు ఇప్పుడు మీ బుర్రలు ఏమైపోయినాయి? అసలు మీకు ఇంత ఏదన్నా ఒక కన్ఫ్యూషన్ వచ్చింది, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఎవరిని అసలు ఈ ప్రపంచంలో ఎవరికి ఏ విషయాలు షేర్ చేయకూడదు అసలు. ఎవరు ఎప్పుడు ఎలా వాడుకుంటారో తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో అదే జరిగింది. ఈమెకి సంబంధించిన విషయాలు వాడికి తెలిసినవి. ఎట్లా తెలిసినాయి? నువ్వు చెప్తేనా తెలిసినవి, లేకపోతే నీ ఫోన్ చూడగలిగే చనువు ఉంటేనా తెలిసినాయి. అదర్వైజ్ తెలిసే అవకాశం లేదు కదా. దాన్ని పట్టుకొని అతను ఎంత కథ నడిపించాడు వాడు, దుర్మార్గుడు. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అనేది మనం స్ట్రాంగ్ గా ఉంటే అవతల వాళ్ళ ఛాన్స్ పెట్టుకోండి. మానసికంగా దృఢంగా ఉండండి. అవసరమైతే మీరు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మీ బాధ అంతా చెప్పుకోండి, మీ ఒంటరితనాన్ని చెప్పండి, వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. అది కరెక్ట్ వే. కానీ ఇలా గాలికి కొట్టుకొచ్చిన విస్తరాకులన్నీ మీ మీదకి వస్తాను అంటే యాక్సెప్ట్ చేయొద్దు, స్పేర్ చేయొద్దు, 100% వాటికి వెల్కమ్ చెప్పొద్దు. అంటే ఓవరాల్గా 100% కరెక్ట్ పాయింట్ అయితే మీరు చెప్పారు. ఇప్పుడున్న జనరేషన్లో మాక్సిమం 100కి 90% జరిగే ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఇవే కాబట్టి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.